కంగ్రాచులేషన్స్ అని చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. ఆ మెసేజ్ రీనా మేడం టెలిగ్రామ్ లో పెట్టిన మెసేజ్ చూసేంత వరకు కూడా నాకు తెలియదు 4 అంబాసిడర్ అవుతానని. అందరూ షాక్. కంగ్రాచులేషన్స్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఏంటి ఇలా వస్తున్నాయి అనేది నేనే షాక్ అయ్యా. 4 అంబాసిడర్ నేను ఆ స్థాయికి వెళ్ళను. లిటర్లీ ఒక పక్కన ఏడుపు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను కానీ ఒక పక్కన ఏడుపు వచ్చింది. అంటే లేడీస్ ముందుకు తీసుకురావడంలో నేను ముందే ఉన్నాను అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. నా తర్వాత నెక్స్ట్ గ్లోబల్ లీడర్ అనేది లేడీస్ ని అంటే జెంట్స్ ని చెయ్యను నేను చెప్పను. అందరికి అవకాశం ఉంటదండి. స్పెషల్ గా లేడీస్ కి అరుణ గారికి, మహేశ్వరి గారు నేను ఎంత కష్టపడ్డానో మీకు ఆ టిప్స్ అన్ని చెప్తాను. అంటే ఇంకా ఎవరైనా సరే జెంట్స్ కైనా సరే అందరికీ చెప్తాను. మీరు కూడా అలా వేలో చెయ్యండి. నేను ఇది చెయ్యను అని ఎప్పుడూ చెప్పలేదు మహేష్ సార్కి. నేను ఇంకా చేస్తాను, ఇంకా చెప్పండి అని బుర్ర తినేదాన్ని. ఆయన అలాగే సజెషన్స్ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు మీ ముందు 4 అంబాసిడర్ గా నిలబడ్డాను. స్పెషల్ థ్యాంక్స్ టు మహేష్ మ్యాగ్నస్ సార్ అండ్ మై వండర్ఫుల్ టీమ్ మెంబర్స్. మీ అందరికీ కూడా ఎప్పటికీ నేను కృతజ్ఞరాలుగా ఉంటానే ఉంటాను. ఎవరికైనా సరే కొంచెము నేను మెసేజ్ కానీ లేదా ఫోన్ కాల్స్ కానీ రిప్లై ఇవ్వకపోతే ఏమి అనుకోవద్దండి. ఇక్కడ ఏంటి అంటే అన్ని కాల్స్ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అర్ధరాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను. కానీ ఎంతమందికి రోజు మొత్తంలో ఇవ్వగలం? అదొక్కసారి మీరు అర్థం చేసుకోగలిగితే యాజ్ ఏ లేడీగా ఇంట్లో పనులు చేస్తూ ఒక ఫ్యామిలీని చూసుకుంటూ మొత్తం ఎవ్రీథింగ్ ఆల్ రౌండర్ గా కష్టపడుతూ ఉన్నాను. నా యాటిట్యూడ్ కి నన్ను పొగరు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ అది ఏంటి అనేది ఒకసారి నా మహేశ్వరి గారు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు. వండర్ఫుల్ వర్డ్స్ యు హావ్ డెలివర్డ్. థ్యాంక్ యూ అండి. ఎంఎంజీ బ్రో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందు మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ, అంబాసిడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నిజంగా శ్రీలక్ష్మి మేడం చెప్పినట్టు నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను. మహేష్ గురువుకు కూడా నేను చెప్పాను. మొన్న మన ఈ మీటింగ్ చూసిన తర్వాత ఎంతమంది అంబాసిడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారంటే నిజంగా శ్రీలక్ష్మి మేడము టోటల్ అది ఒక ఎన్నుముక్క అంటారు కదా, మహేష్కి అలా ఎన్నుముక్కలాగా పనిచేశారు అనమాట. చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు. నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను, చాలా సార్లు చెప్పాను కూడా మహేష్కి. శ్రీలక్ష్మి మేడం అసలు బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగానే చేస్తున్నారు. ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్, ఇంతమంది అంబాసిడర్స్ అయ్యారంటే, కమ్యూనిటీ బిల్డర్స్ అయ్యారంటే అది 600 మంది, ఎంత 600 పైగా చేశారు కదా మేడం టోటల్ మన తెలుగు కమ్యూనిటీ మొత్తం. ఇంకా ఎక్కువే సార్, చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ మహేష్ సార్ టీమ్ కి కమ్యూనిటీ బిల్డర్స్, కంట్రిబ్యూటర్స్ చాలా ఎక్కువ. సో ఆయన్ని కొంచెం దగ్గరగా అంటే ఆయన అంత రీచ్ అవ్వలేను కానీ దగ్గర నేను 13 మంది కమ్యూనిటీ బిల్డర్స్ చేశాను. 131 మంది T3 అంబాసిడర్స్. సో ఇంతమందికి ఓపికతో ఆ పేషెన్స్తో చేయాలంటే అసలు నా వల్ల కూడా అవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నా వల్ల అవ్వదు. నేను మహేష్కి చెప్పాను, ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, ముందరికి రా అని నాకు చాలా సార్లు చెప్పాడు. చాలా సార్లు నాకు రిక్వెస్ట్ చేశాడు. బట్ నాతో అవ్వదులే బ్రో, నువ్వు ఉండవు కదా, నువ్వు ఉంటే ఒకటే, నేను ఉన్నా ఒకటే, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కావాలంటే నేను నీకు ఇస్తూ ఉంటాను అని చెప్పాను. నిజంగా ఇంతమందిని ఇద్దరం కలిసి వీళ్ళు ఇంతమంది అంబాసిడర్, ఇంతమంది లీడర్ని తయారు చేశారంటే స్పెషల్లీ మన తెలుగు పీపుల్, యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణలో ఇంతమంది ట్రిప్పులకి తీసుకొచ్చారంటే చెప్పాలంటే మన డార్లింగ్ మహేష్ వల్లనే ఇది సాధ్యం అనమాట. నిజంగా అంతమంది లీడర్ని తయారు చేశారంటే చాలా, అసలు నేను ఎంత హ్యాపీ అయ్యానంటే అసలు ఆ హాల్ అనేది అసలు నిలబడి మీటింగ్ విన్నారనమాట. ఆ హాల్లో కూర్చొని సీట్లు లేక చాలా మంది నిలబడి మీటింగ్ అయితే విన్నారు. అంతమంది అయితే వచ్చారు. సో ఆ అభిమానాన్ని చూసి నేను కడుపు నిండిపోయింది అనమాట నాకు.
ఆ రోజు యాక్చువల్గా మీటింగ్ లో చాలా చెప్పాల్సింది ఉంది అనమాట. నేను చాలా మాట్లాడాల్సి ఉంది. కాకపోతే అక్కడ టైం లేక ఏం మాట్లాడలేకపోయాము. చాలా మంది మిస్ అయ్యారు మీటింగ్ లో మాట్లాడలేక. సో శ్రీలక్ష్మి మేడం చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న మనం జెంట్సే కాదండి, లేడీస్ కూడా రావాలి. క్రిప్టోలో ఉన్న ప్రాఫిట్, క్రిప్టోలో ఉన్న మనీ అనేది దేంట్లో లేదు, ఏ బిజినెస్ లో లేదు, ఏ జాబ్ చేసే వాళ్ళ దగ్గర కూడా సంపాదించున్నారు. కానీ నెలకు ₹1,00,000 జాబ్ వచ్చి శాలరీ వచ్చిన వాళ్ళు కూడా క్రిప్టోలో ఏం చెప్తారు, క్రిప్టో ద్వారా అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. కానీ క్రిప్టోలోకి రావాలి, క్రిప్టో గురించి తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. కాస్త క్రిప్టో నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటే కనుక 100% సక్సెస్ అవుతారు. శ్రీలక్ష్మి మేడం సక్సెస్ అయినట్టుగా. సో ప్రతి ఒక్కరు రాండి, లేడీస్ ముందు అయితే ఉండాలి, మనకన్నా మీరు ముందు అయితే ఉండాలి. ముందు మీరు ఉంటే నడిపిస్తే కనుక సో ఇంకొంతమంది రావాల్సి అనుకున్న వాళ్ళు చాలా మంది అయితే వస్తారు. రావాలా వద్దా అనేసి చాలా మంది భయపడుతూ వెనకపడిపోతూ ఉంటారు. సిగ్గుపడి అదే బయటికి ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకొని ఉంటారు అనమాట. సో ఎవరేమనుకున్నా అనవసరము. సో మనం చేయాలనుకున్నది చేస్తే కనుక ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయితే అవుతాం. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మీరు ముందుకైతే వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వర్డ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పసలి రాజేష్ గారు. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు. గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు. గుడ్ ఈవినింగ్ సురేష్. గుడ్ ఈవినింగ్ సురేష్ మేడం, మేడం, శ్రీనివాస్ సార్, విమలరావు గారు, నరసింహ గారు, శ్రీ గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. 19వ తేదీ విజయవాడలో జరిగినటువంటి ఇంటర్లింక్ 1 year యానివర్సరీ అంబాసిడర్ ప్రోగ్రామ్ దేశ చరిత్రలోనే కాదండి, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినట్టు, లిఖించబడినట్టు జరిగింది. దీనికంతటికి ప్రధాన కారణము సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి మన మహేష్ గారికి మరొకసారి కమ్యూనిటీ అందరి తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహేష్ గారు చాలా చాలా అద్భుతంగా అమోఘంగా జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్లో నేను హాల్కి ఎంటర్ అయినప్పుడు కింద జనాలు లేరు, జనాలందరూ పైన ఉన్నారు. పైకి వెళ్ళి ఒకసారి చూసినప్పుడు సినిమా హాల్లో కూడా ఉండరండి, టికెట్లకి ఎంత జనాభా ఉంటారట. అంత కమ్యూనిటీ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ కౌంటర్లో చెమటలు పోస్తున్నాయి. అసలు చెమటలు పోస్తున్నాయి కదా, మనం కిందకి వెళ్ళిపోతాం, మనం తీసుకుందామని ఎవరు అనుకోలే. అందరూ టికెట్లు తీసుకోవాలి ఆతృత. ఎందుకంటే ఇంటర్లింక్ మీటింగు తొందరగా స్టార్ట్ అయిపోతే మనం మిస్ అయిపోతామేమో, తర్వాత మన మహేష్ గారు చెప్పే మాటలు మనం మిస్ అయిపోతామేమో, మనం ఫస్ట్ నుంచి ఉండాలా అనే ఆతృత చాలామంది కమ్యూనిటీ మెంబర్స్ నేను గమనించాను. నేను పైకి వెళ్ళి జనాలు ఎక్కువ ఉన్నారు కదా, కింద కౌంటర్ పెడతాం, మీరు కొంతమంది కిందకి రండి అని చెప్పినా కూడా ఎవరు వినలేదండి. ఒకరో ఇద్దరు కిందకి వచ్చారు, కానీ అందరూ అక్కడే